హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. రియల్టర్ మాధవరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాధవరెడ్డి కంపెనీ డైరెక్టర్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఉజిత ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వీరప్రకాష్ నివాసాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లిలో లోధా అపార్ట్మెంట్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజగుట్టలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. రియల్టర్ మాధవరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాధవరెడ్డి కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఉర్జిత ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వీరప్రకాష్ నివాసాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లిలోని లోధా అపార్ట్మెంట్, అదేవిధంగా జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజగుట్టలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్. రాజేంద్ర, హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం దాదాపు 30 మంది సభ్యులతో కూడినటువంటి టీమ్స్, 30 టీమ్స్ మొత్తంగా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల పైన పడ్డాయి. ప్రధానంగా చూస్తే రియల్ ఎస్టేట్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కార్యాలయాలు, తర్వాత బిల్డర్ల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్జిత కన్స్ట్రక్షన్, సిఎస్కే బిల్డర్స్ తదితర కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఉర్జిత కన్స్ట్రక్షన్ సంబంధించి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మరో బిల్డర్ మాధవరెడ్డి ఇంట్లో సిఎస్సి కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. ఐటీ రిటర్న్స్ లో అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించినటువంటి ఐటీ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఐటీ రిటర్న్స్ అనేటువంటివి అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుని ఆరా తీయడంతో వీళ్ళు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా పెద్ద మొత్తంలో తమకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించలేదు, ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. దీంతో ఏకకాలంలో ఐటీ అధికారులు బంజారాహిల్స్ చేశారు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ కార్యాలయాలు ఉన్నటువంటి వాటిపైన కూడా ఆరా తీసి అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, తర్వాత బిల్డర్స్ పెద్ద మొత్తంలో నగదును చేతులు మారుతున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. అంటే వాళ్ళు అకౌంట్స్ లో చూపించేది ఘోరంతా, తర్వాత బ్లాక్ గా వెరికేస్తున్నది కొండంత అన్న విధంగా ఉందన్నటువంటిది ఐటీ అధికారుల ప్రధాన ఆరోపణ. అందులో భాగంగానే వీళ్ళ ఇళ్ల పైన సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా ఇప్పటికే స్వాధీనం చేస్తున్నారు. ఈ బిల్డర్స్ సంబంధించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించినటువంటి బంధువుల ఇళ్ల పైన, స్నేహితుల ఇళ్ల పైన కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచి కొంత విలువైనటువంటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సంపత్.